మరి ఎవరు పేరు మీది? మాది కల్వకుంట నిజాంపేట మండలం మెదక్ జిల్లా. మరి నిన్న ఎల్బీ స్టేడియంలో ఖర్గే ముసలాయన ఆముక్తారి ఆయన 11 ఏళ్ళ బీజేపీ ఏం ఉరగబెట్టింది తెలంగాణకు అంటుండు. ఏం చెప్తావు పెద్ద మనిషి? ఇలా మనము గత 30 సంవత్సరాల నుంచి చూస్తే కాంగ్రెస్ చేసింది ఏముంది, బీజేపీ చేసింది ఏముందో మన భారతదేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ సొంత కుటుంబ పదవులకు కాకుండా తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనమడి కాకుండా పార్టీలో ఎవరైతే కింది స్థాయి నుంచి కష్టపడుతున్నారో వారిని చూసి గౌరవించి ఇలా ఇస్తే వచ్చింది. మళ్ళీ ఇలా బీసీ 100%. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే బీసీ అక్కడ పోతుండే నేను మళ్ళీ ఇప్పుడు నేను ఏమంటున్నా 11 ఏళ్ళ ఏం చేయలేదు బీజేపీ వాళ్ళు తెలంగాణ కొంటున్నారు. గచ్చెప్పు నాకు నువ్వు ఏం చేసావు మగోడివి తెలంగాణ కొంటున్నా? 11 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా మన భారతీయ జనతా పార్టీ చేసింది. ఇలా సింధూరు చూసినాడు నిన్న మొన్న 10 మంది 20 మందిని చంపితేనే ఇలా మన అక్కడ పోయి 4 సార్లు బాంబు దాడి చేసి వచ్చింది. ఆయన తెలంగాణ ఫోన్ కొట్టానే పక్కకు జరిగిందట సలా పడ్డాడు తాత అంతేనా? ఇలా కాంగ్రెస్ ఉన్న టైంలో ఎమర్జెన్సీ పెట్టి బయటకు వచ్చిన లోపడేసింది. ఇలా ఇందిరాగాంధీ నేతృత్వంలో ఒక కోర్టు తీర్పిచ్చినా కూడా కోర్టు తీర్పుని పక్కన పెట్టి బలవంతంగా పగ్గాల చేయి చిక్కించుకుంది. మన పార్టీ అట్లా కాదు, జనం కోసము. ఇలా మొన్న ఎన్ని రోజులు అవుతుంది మాట 2 నెలలు కాలే ఇలా ఆడ నుంచే మళ్ళీ యాత్ర మొదలు పెట్టింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది.